ఆస్ట్రేలియా క్రికెటర్ అయిన డేవిడ్ వార్నర్ తెలుగులో మూవీ చేస్తున్నారు. రీసెంట్‌గా నితిన్‌తో ఒక మూవీ చేస్తున్నారు. నితిన్ చేస్తున్న 'రాబిన్ హుడ్' మూవీలో హీరోయిన్‌గా శ్రీలీల యాక్ట్ చేస్తే ఒక ఇంపార్టెంట్ రోల్‌లో దేవిశ్రీ ప్రసాద్ గారు యాక్ట్ చేస్తున్నారు. ఒక కమెడియన్ పోలీస్ ఆఫీసర్ రోల్‌లో డేవిడ్ వార్నర్‌ని తీసుకున్నారంట. అల్లు అర్జున్, కొరటాల శివ కాంబినేషన్‌లో ఒక మూవీ అనౌన్స్ అయింది. ఆ మూవీ పోస్టర్ కూడా రిలీజ్ అయింది. ఆ మూవీ పోస్టర్ అన్నది సముద్రం బ్యాక్‌గ్రౌండ్‌లో ఉంది. కాకపోతే ఆ మూవీ అనౌన్స్ అయ్యి క్యాన్సిల్ అయింది. ఆ మూవీ తర్వాత కొరటాల శివ గారు జూనియర్ ఎన్టీఆర్ గారితో 'దేవర' మూవీ చేస్తున్నారు. అయితే 'దేవర' మూవీ కూడా సముద్రం బ్యాక్‌గ్రౌండ్ కావడంతో అల్లు అర్జున్ గారితో తీయాల్సిన స్క్రిప్ట్‌ని 'దేవర' రూపంలో జూనియర్ ఎన్టీఆర్ గారితో తీశారా అని డౌట్ పడ్డారు. అయితే ఇదంతా ఫేక్ న్యూస్ అని కొరటాల శివ గారు చెప్పారు. హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ అయిన గౌతమ్ తిన్ననూరి వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో ఒక మూవీ రాబోతోంది. అయితే ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. ఈ మూవీ షూటింగ్ తర్వాత విజయ్‌కి మూవీ టీమ్ వాళ్ళు కొంచెం గ్యాప్ ఇచ్చారు. హీరోయిన్ సమంత, ప్రియాంక చోప్రా 'సిటాడెల్' మూవీని బాలీవుడ్‌లో రీమేక్ చేశారు. అయితే ఆ మూవీ పేరు 'సిటాడెల్' కాకుండా 'హనీ బనీ' అన్న పేరుతో రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్‌గా ఈ మూవీ ఈవెంట్ అన్నది లండన్‌లో జరిగింది. ఆ ఈవెంట్‌కి ప్రియాంక చోప్రా గెస్ట్‌గా వచ్చారు. మీకు తెలుసా 'దేవర' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎందుకు క్యాన్సిల్ అయిందో? దీనికి రీజన్ ఏమిటంటే 'దేవర' మూవీ కోసం అనేసి ఒక హాల్ బుక్ చేశారు. ఆ హాల్‌లో ఎంతమంది ఎంట్రీ ఉందంటే 4000 మందికి మాత్రమే. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలామంది రావడంతో ఎంతమంది క్రౌడ్ అయ్యారంటే 35,000 మంది క్రౌడ్ వచ్చారు. ఆ క్రౌడ్‌కి సెక్యూరిటీ అన్నది సరిపోక పోలీస్ వాళ్ళు 'దేవర' మూవీ టీమ్ వాళ్ళని కన్సల్ట్ అయ్యి మంజు వారియర్ గారు రజనీకాంత్ గురించి ఏమన్నారో తెలుసా? రజనీకాంత్ గారు వ్యక్తిపరంగా కానీ, మాటల పరంగా కానీ చాలా మంచివారని, రజనీకాంత్‌తో మూవీ చేయడం నా అదృష్టం అని, అలాగే రజనీకాంత్ గారితో ట్రావెల్ అయిన తర్వాత నేను దేవుడికి తప్ప ఇంకెవరికీ భయపడనని మంజు వారియర్ చెప్పారు. మహేష్ బాబు మేనల్లుడైన గల్లా అశోక్ ఒక న్యూ మూవీ చేయబోతున్నారు. గల్లా అశోక్ గారు హీరో మూవీ చేసి హిట్ కొట్టారు. ఆ మూవీ తర్వాత ఇప్పుడు ఒక న్యూ మూవీ చేయబోతున్నారు. ఈ మూవీని సితార మూవీ బ్యానర్స్ వారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ మూవీ ప్రభాస్ 'కల్కి' మూవీ ఎంత సూపర్ హిట్ అయిందో మనకందరికీ తెలుసు. అయితే 'కల్కి 2' మూవీ రాబోతోంది. ఈ మూవీకి టైటిల్ 'కల్కి 2' కాదంట. 'కల్కి 2' మూవీ స్క్రిప్ట్ అన్నది కర్ణుడి మీద డిపెండ్ అయింది. సో, కర్ణుడి మీద డిపెండ్ అవ్వడంతో 'కల్కి' మూవీకి 'కర్ణ 2' అని రిలీజ్ చేయబోతున్నట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి. 'విక్రమ్' మూవీతో పాన్ ఇండియా వైస్ క్రేజ్ తెచ్చుకున్న కమల్ హాసన్ గారు పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చి తర్వాత పాలిటిక్స్‌ని పక్కన పెట్టి ఇప్పుడు 'మణిరత్నం'తో 'థగ్స్ ఆఫ్ లైఫ్' అన్న మూవీ చేస్తున్నారు. 'శ్రీసింహ మత్తు వదలరా' మూవీ సీక్వెల్ అయిన మత్తు వదలరా 2 మూవీ అన్నది థియేటర్‌లో సూపర్‌గా ఆడుతోంది. అయితే ఈ మూవీ 4 వీక్స్ తర్వాత ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి రాబోతోంది. ఈ 'పుష్ప 2' మూవీలో ఒక స్పెషల్ సాంగ్ కోసమని డాన్స్ కొరియోగ్రఫీ చేయను జానీ మాస్టర్‌ని కన్సల్ట్ అయ్యారు మూవీ టీమ్ వాళ్ళు. అయితే ఆ సాంగ్ షూటింగ్ 2 డేస్ ముందే జానీ మాస్టర్ ఇష్యూ అనేది బయటపడింది. సో, ఆ సాంగ్ షూటింగ్ అన్నది ఆగిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ గారు 2022లో 'త్రిబుల్ ఆర్' మూవీతో మన ముందుకొచ్చారు. ఇప్పుడు 2 ఇయర్స్ తర్వాత 'దేవర' మూవీతో మన ముందుకు రాబోతున్నారు. ఈ మ్యాన్ ఆఫ్ మాసెస్ అయిన జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ మూవీపై చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అలాగే టీజర్ సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి. హీరో రామ్ చరణ్‌కి, ఉపాసనకి ఎప్పుడైతే క్లింకార పుట్టిందో వాళ్ళ ఇంట్లో అన్నీ గుడ్ న్యూసే. రామ్ చరణ్‌కి డాక్టరేట్ రావడం, అలాగే చిరంజీవి గారికి పద్మవిభూషణ్, పద్మశ్రీ రావడం అండ్ ఇప్పుడు గిన్నిస్ రికార్డ్ రావడం.